అండి, వెల్కమ్ టు హోమ్లీ కీర్తి. ఈరోజు నేను చికెన్ కర్రీ, బగారా రైస్, పెరుగు చట్నీతో మీ ముందుకు వచ్చాను. ఇవి ఎలా చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఒక బౌల్ పెట్టుకొని ఆనియన్స్ని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను మీకు, చూడండి. నూనె వేడెక్కాక ఆనియన్ వేసుకొని దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, మాడిపోనివ్వకండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆరిన తర్వాతే మిక్సీ పట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక 5-6 బాదం పప్పులు, జీడిపప్పులు వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకేనా? నీట్గా చికెన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి సరిపడా కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, పెరుగు 1 కప్పు, హాఫ్ నిమ్మకాయని ఇలా నీట్గా రసం వచ్చేదైతే హాఫ్ ఎక్కువ రసం వచ్చేదైతే హాఫ్ సరిపోతుంది. తక్కువగా ఉంటే 1 నిమ్మకాయ తీసుకోండి. ఈ ఇత్తులు తీసేయండి. నీట్గా ఇలా కలుపుకొని ఇలా మొత్తం చికెన్కి కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచిన తర్వాత స్టార్ట్ చేయండి కర్రీ. ఇది మొత్తం చికెన్ ముక్కకి పడుతుంది కాబట్టి టేస్టీ చికెన్ రెడీ అవుతుందండి. మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ప్లస్ జీడిపప్పు, బాదం పప్పు. ఓకే, అది మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ ఉన్న ఆయిల్ సరిపోదనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఒక 4 లవంగాలు, యాలకులు, కొంచెం షాజీరా, వేడెక్కిన తర్వాత మనం ఇప్పటివరకు నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes పెట్టేసి మూత పెట్టేసి ఉంచండి. చికెన్ ఇలా నీట్గా ఉడికిన తర్వాత ఆయిల్లో ఉడుకుతుంది. నీట్గా ఉడికింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆనియన్ది పేస్ట్, జీడిపప్పు ఆనియన్ కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వేసుకోవద్దండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, వాటర్ లైట్గానే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది చికెన్. వాటర్ ఎక్కువ వేసుకోకుండా సేమ్ మనం నానబెట్టుకోవడానికి వాడిన వాటర్ కూడా యూజ్ చేయొచ్చు మీకు ఓకే అనుకుంటే. ప్లస్ దీంట్లోకి ఏంటంటే స్పైసీగా ఉండడానికి ఈ పచ్చిమిర్చిని ఇలాగే వేసేయండి.
చిన్న పచ్చిమిర్చి ఒక 5-6, రుచికి సరిపడా ఈ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూస్తూ వేసుకోండి. మీరు నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes అలాగా స్లిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. చికెన్ మొత్తం ఆయిల్లోకి వచ్చేంతవరకు, ఆయిల్ పైకి వచ్చేంతవరకు చికెన్ని ఉడకనివ్వండి నీట్గా. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి చూసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. కొత్తిమీర. ఓకే, ఫైనల్గా టేస్టీ చికెన్ రెడీ. కదా బగారా రైస్, తెలంగాణ స్టైల్లో బగారా రైస్ సింపుల్గా 10 minutesలో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నెయ్యి వేస్తాను నేను. మన తెలంగాణలో అయితే డాల్డా యూజ్ చేస్తారు, నేను నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తాను. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేస్తాను, నెయ్యి వేస్తాను. దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది రైస్ టేస్టీగా. ముందుగా లవంగాలు, 5-6 లవంగాలు, షాజీరా, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోండి. అది కొంచెం వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేయాక కొత్తిమీర, పుదీనా యాడ్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 minutes అలాగా ఆయిల్లో వేయించి, నేను 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 4.5 గ్లాసులు వాటర్ తీసుకుంటాను. సరి తీసుకోవద్దు. బగారా రైస్లో కొంచెం పొడి పొడిలాడుతూ రావాలంటే 1/2 గ్లాస్ తక్కువే తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇది మసలే వరకు మూత పెట్టుకొని ఉంచాలి. మసిలిన తర్వాత రైస్ వేయడమే. ఇలా వాటర్ పొంగుతున్నప్పుడు, మసులుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇలా వాటర్లో రైస్లో ఉన్న వాటర్ కూడా ఏం పడకుండా వేసుకోవాలి రైస్. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే రైస్ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఈ వాటర్ ఏం పడకుండా జాగ్రత్తగా ఈ రైస్ మాత్రమే వేసుకోండి. దీన్ని ఇలా కలుపుకొని మీ ఇష్టం, మీరు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు లేదా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో, నేను వచ్చేసి రైస్ కుక్కర్ని యూజ్ చేస్తాను కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టేస్తా. 5 minutesలో బగారా రైస్ రెడీ అవుతుంది. బగారా రెడీ అయిపోయిందండి. ఈజీగా పెరుగు చట్నీ ఇంట్లోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉప్పు 1 స్పూను. వీటిని చాలా నీట్గా ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. మనకు ఎంత లూజ్గా కావాలా లేదనుకో ఎట్లా కావాలనేది అంతవరకే మనం వాటర్ పోసుకొని సింపుల్గా 2 minutesలో రెడీ అయిపోతుందండి పెరుగు చట్నీ. అంతే, బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వేడిగా బగారా రైస్.
చాలా ఇష్టమైన ఆనియన్, క్యారెట్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు హోమ్లీ కీర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి. అందరికంటే ముందు మీ ఫోన్లోకి రావాలంటే బెల్ బటన్ని నొక్కండి.